రాజశేఖర రెడ్డి ఆశీర్వది కాబట్టి మీరందరూ గట్టిగా కృషి చేసి, ముఖ్యంగా కార్యకర్తలు చెప్తున్నాను, కృషి చేసి ఆయన రాహుల్ గాంధీ చేసి ఈ దేశాన్ని మైనార్టీలను కుల మత రహితంగా కాపాడుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. యామల మండలము సాగలేరు గ్రామము సార్. మాకు కరువు పని లేదు. కూలిపోతే కుండ కావాలా లేకుంటే ఎండ కావాలా. మాకు కరువు పని ఇవ్వాలమ్మా. మేము 3 ఏళ్ళ ముందు జాబ్ అంటే 100 రోజులు పని లేదు, 15 రోజులు కూడా మాకు లేదు. మేము ఎలాగ బతకాలా. కానీ నువ్వు వస్తావని నిన్న పుల్లిందరికి వచ్చినాము అడగాలని, ఈరోజు ఈటికి కూడా వచ్చినాము తల్లి. మాకు కరువు పని ఇప్పించాలని తిరుమలమ్మ నమస్కారం చేస్తున్నా తల్లి. ఇది పాతది. ఎప్పుడు తీసేశారు? నీ పని ఎప్పుడు తీసేసామంటున్నారు? పని తీసేయలే, చేస్తున్నాం. వంకల వాగలో చేస్తున్నారు. వారము 2 వారాలే చేసేది. దాంతో లెక్క కూడా పల్లెదమ్మా. లెక్క పడలే. పల్లె పని చేసినావు, లెక్క పడలే. పల్లెమ్మా. ఇంకా ఏమైనా నువ్వు నా ఆధార్ నెంబర్ ఇచ్చింది, అందుకే తల్లి నువ్వు చూసుకోవచ్చు. గ్యారంటీ పొరపాటు వద్దనే వద్దు. ఇప్పుడు తెచ్చిన ఒకటే, ఇంకో రోజు తెచ్చిన ఒకటే తల్లి. అది ఎంత సాహసం చేశారో మీ అందరూ కూడా గమనించాలి. కానీ వాళ్ళ పాపం అంతటితో ఆగలేదు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి, ఇప్పుడు బీజేపీ పార్టీ తెచ్చిన ఈ కొత్త చట్టానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మొట్టమొదటిగా మహాత్మా గాంధీ పేరును మార్చడం పెద్ద పాపమైతే, గ్రామాల దగ్గర నుంచి స్వరాజ్యాన్ని లాక్కోవడము ఇంకొక పెద్ద నేరం. ఇది వరకు ఉపాధి హామీ పని అంటే ఇందాక తులసిరెడ్డి అన్నగారు చెప్పినట్టు గ్రామాలలో ఏ పనులు కావాలో, రోడ్లు కావాలా లేక భవనాలు కావాలా లేక పూడికలు తీయాలా, గ్రామాలలో ఏ పనులు కావాలో ఆ పనులు ఉపాధి హామీ కింద చేయించేవాళ్ళు. కానీ ఇప్పుడు బీజేపీ తెస్తున్న ఈ కొత్త చట్ట ప్రకారము అలా ఉండబోదట. ఈ కొత్త చట్టంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందట ఎక్కడ ఏ పని జరగాలి అని. అంటే ఏ రాష్ట్రంలో పని జరగాలి, ఏ జిల్లాలో పని జరగాలి, ఏ గ్రామంలో పని జరగాలి అని వాళ్ళు చెప్తారట. అంటే వాళ్ళకు నచ్చిన రాష్ట్రాలకు ఎక్కువ పని ఇస్తారు, నచ్చని నా రాష్ట్రాలకు పని ఇవ్వరు. బీజేపీ ప్రభుత్వాలు లేని చోట పని ఇవ్వరు. ఎన్ని గ్రామాలకు ఇస్తారో తెలియదు. ఒకవేళ ఇచ్చిన ఆ గ్రామంలో ఎన్ని రోజులు పనిస్తారో తెలియదు, ఎప్పుడు ఎట్టేస్తారో తెలియదు. గ్రామాలలో జరగాల్సిన పనులు ఇక గ్రామాలలో జరగవు. ఒక పక్కన ఒక రోడ్డు పనో లేకపోతే ఒక కాంట్రాక్టరో ఏదైనా పని చేస్తుంటే ఆ కాంట్రాక్టర్ కింద ఈ ఉపాధి హామీ పనిని అటాచ్ చేస్తే అప్పుడు ఆ కాంట్రాక్టర్ పని ఇచ్చి ఆ కాంట్రాక్టరు వేతనాలు ఇవ్వాలన్నమాట. అంటే ఆఖరికి ఎలా తయారవుతుందంటే గ్రామంలో జరిగే అభివృద్ధులు, గ్రామంలో జరిగే పనులు ఇక మొత్తానికి ఆగిపోతాయి. లేబర్ సప్లై చేయడానికి మాత్రమే గ్రామాలు పనికొస్తాయి. మొత్తం ఆ పక్కన కాంట్రాక్టర్కు లేబర్ సప్లై చేసే యంత్రాలుగా గ్రామాలు మిగిలిపోతాయి. ఇది బీజేపీ చేస్తున్న దుర్మార్గమైన చర్య. అందుకే కాంగ్రెస్ పార్టీ దీన్ని ఇంతగా వ్యతిరేకిస్తుంది. అంతేకాదు, ఇది వరకు మహాత్మా గాంధీ మన్రేగా పథకంలో 6 గంటలో 5 గంటలో పని చేసేవారు. ఇప్పుడు ఈ కొత్త చట్టంలో 12 గంటలు పని చేయాలట. చేతనవుతుందా 12 గంటలు పని చేయడానికి? ఆడవాళ్ళకు కాదు కదా, కనీసం మగవాళ్ళకు కూడా చేత కాదు. ఏ పెద్దమ్మా చేతనవుతుందా? నువ్వు పనికి వెళ్ళగానే కదా చేయలేదు. అసలు పెద్దమ్మకు గుర్తే ఉండుంటుంది. అమ్మ పెద్దమ్మ, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మీరు పనికి వెళ్ళినప్పుడు ఆటో ఛార్జీలు కూడా ఇచ్చేవాళ్ళట కదా. ఉపాధి హామీ పనికి ఆటో ఛార్జీలు ఇచ్చేవారట, మజ్జిగ ఇచ్చేవాళ్ళట, పక్కన ఊర్లో ఒక చెప్పింది రస్నా కూడా ఇచ్చేవాళ్ళట కదా, టెంట్ కూడా వేసేవాళ్ళట గర్భిణీ స్త్రీలకు, ముసలోళ్ళకు కూర్చొని కొంచెం రెస్ట్ తీసుకోవడానికి. కానీ ఈ మధ్య అవేమీ లేవు. ఇప్పటికే ఉపాధి హామీ పనిని ఎంత దిగజార్చాలో అంతా దిగజార్చారు. ఒకే సంవత్సరంలో 18.5 లక్షల జాబ్ కార్డులు తొలగించింది ఒక్క ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2025లో 18.5 లక్షల జాబ్ కార్డులను తీసేశారు. అంటే కనీసం 36 లక్షల మందికి
ఉపాధి హామీ పని నుండి తొలగించేశారనమాట. మరి వీళ్ళకి చిత్తశుద్ధి ఉంది అనుకోవాలా ఉపాధి హామీ మీద? ముమ్మాటికి లేదు. అన్నిటికంటే పెద్ద తేడా, అన్నిటికంటే ఎక్కువ ఎఫెక్ట్ ఇచ్చే తేడా ఏమిటంటే నిధులు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పనిలో పూర్తి నిధుల బాధ్యత కేంద్రానిదే. కేంద్రం పూర్తి నిధులు ఇచ్చేది. కానీ ఇప్పుడు ఈ కొత్త చట్టంలో 60% కేంద్రం పెట్టుకుంటుందంట, 40% రాష్ట్రాలే పెట్టుకోవాలట. మన రాష్ట్రం పెట్టుకునే స్థితిలో ఉందా లేదా? మన రాష్ట్రం ఇప్పటికే ఒక అప్పుల కుప్పైంది. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమాని, చంద్రబాబు గారి పుణ్యమాని ఇప్పటికే 14 లక్షల అప్పుల కుప్ప మన రాష్ట్రం మీద ఉంది, మన బిడ్డల మీద ఉంది. ఈ అప్పులే తీర్చుకోవాల్సి ఉంది. కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చుకోవడానికి కూడా మన ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, అప్పులే చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధి హామీ పనికయ్యే 40% ఖర్చు మన రాష్ట్రం పెట్టుకునే స్థితిలో ఉందా? ముమ్మాటికి లేదు. కాబట్టి ఉపాధి హామీ పని రాష్ట్రంలో అంత ఇవ్వబోరు. ఎందుకంటే 40% ఖర్చు రాష్ట్రం మీద పడబోతుంది కాబట్టి. ఉపాధి హామీ పని రాష్ట్రంలో 40% ఖర్చు వస్తుంది కాబట్టి ఇవ్వకపోతే కేంద్రం ఇవ్వాల్సిన 60% కూడా ఇవ్వాల్సిన పనే ఉండదు ఇంకా. ఎందుకంటే రాష్ట్రంలో పనే జరగకపోతే, వీళ్ళు 40% పెట్టుకోకపోతే వాళ్ళకి 60% పెట్టుకునే అవసరం కూడా రాదు. ఇది వీళ్ళ కుట్ర. ఉపాధి హామీకి అయ్యే ఖర్చును మిగిలించుకోవడానికే ఈ చట్టంలో మార్పులు తెస్తున్నారు. ఇంత ఘోరంగా, ఇంత దారుణంగా ఈ ఉపాధి హామీ మీద దెబ్బ కొడుతున్నారు. కేవలం ఈ డబ్బులు మిగిలించుకోవడానికి. ఉపాధి హామీ పని అంటే పేదవాళ్లకు పోతుంది. అదే డబ్బులు ఏ కాంట్రాక్టర్కో ఇంకో పనికో ఇస్తే ఆ కాంట్రాక్టర్ వల్ల బీజేపీ పార్టీ నాయకులకో లేక బీజేపీ పార్టీ బినాములకో కమిషన్ల కింద మళ్ళీ పార్టీకే వచ్చి చేరుతుంది అన్నదే వాళ్ళ స్కీమ్. అందుకే ఈ దుర్మార్గం చేస్తున్నారు. చంద్రబాబు గారు ఇలాంటి బిల్లుకు మద్దతు ఇచ్చి వచ్చారు. ఉపాధి హామీని మారుస్తున్నారు. ఉపాధి హామీకి ఇది వరకు 500 కోట్లు అయితే ఇప్పుడు ఈ కొత్త చట్టంలో 5,000 కోట్లు అవుతుంది. మరి చంద్రబాబు గారు ఏం ఆలోచించారో, ఎందుకు ఆలోచించారో, ఎందుకు మద్దతు ఇచ్చారో చంద్రబాబు గారే సమాధానం చెప్పాలి. అక్కడేమో కేంద్రంలో ఈ బిల్లుకు, ఈ దుర్మార్గమైన దరిద్రమైన బిల్లుకు మద్దతు ఇచ్చారు. మళ్ళీ ఢిల్లీ చుట్టూ తిరుగుతూ డబ్బులు అడుగుతున్నారు. ఉపాధి హామీ పథకానికి డబ్బులు ఇవ్వండి. అంత దరిద్రమైన బిల్లుకు మద్దతు ఇవ్వడం ఎందుకు? ఆ తర్వాత ఢిల్లీ చుట్టూ మళ్ళీ నిధులు ఇవ్వండి ఉపాధి హామీ కోసము అని తిరగడం ఎందుకు? చంద్రబాబు గారు సూటిగా అడుగుతున్నాము, సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంబంధించిన విషయం. ఉపాధి గ్రామాలలో తీసేస్తే ఇక ఉపాధి ఉండదు, పని ఉండదు. దానివల్ల వలసలు పెరుగుతాయి లేదా ఆకలి చావులు పెరుగుతాయి. ఇప్పటికే మన బిడ్డలకు ఉద్యోగాలు లేవు. డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలకు ఇప్పటికే ఉద్యోగాలు రావటం లేదు. ఇప్పటికీ కూడా డిగ్రీలు పీజీలు చదివిన మన బిడ్డలందరూ ఏ డ్రైవర్లుగానో ఏ గిగ్ వర్కర్లుగానో పనిచేస్తున్నారు. ఇక ఉపాధి హామీ పని మీద కూడా గండి కొడితే ఇక మరి ఎట్లా పని చేసుకోవాలి, ఎట్లా కూడు తినాలి, ఎట్లా కుటుంబాలు ఎట్లా సాకాలి? ఇవన్నీ కూడా చంద్రబాబు గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.